చెప్పుకుంటూ సాయి తాగుతూ ఇదిగో మా బచ్చల కూర నా మట్టికే వస్తుంది. మాకు మా పెద్ద తోటలో నా మట్టికే వస్తుంది. అంతే కదా, మన పెద్ద తోటే కదా, నా మట్టికి వచ్చింది. మా పెద్ద తోటలో నా మట్టికి వచ్చింది. బాగుంది. శనగవద్దర వేసుకుని వండుకుంటాను. అది ఎలా ఉన్నా అది అందరికీ తెలిసిందే, బచ్చల కూర ఎలా వండుకోవాలో. అయ్యా చిరంజీవి మా పట్టు నాకు కూడా ఇంకొని నల్లేరండి. ఇది పూర్వనే మనకు తెలియదు ఎక్కువ, మీ వాళ్ళు వండుకుంటారు కదా. అది పొలాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి కంపల మీద వచ్చేదంట, వాళ్ళు వండుకునేవారంట. లక్ష్మి, మీ అమ్మాళ్ళు వండుకునేవారా? చెప్పు, మీ అమ్మాళ్ళు వండేవారు కదా. అదే పచ్చడా కూర. దీన్ని గీసి శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టి కదా పక్కన పెట్టి మిరపకాయలు వేసి పచ్చడి చేయాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇది దేనికి పనిచేస్తుందంటే ఆడవాళ్ళకి అల్లం పచ్చళ్ళ బెల్లం కూడా వేయాలా, చింతపండు బెల్లం అన్నీ వేసుకుని అల్లం పచ్చళ్ళలా చెయ్యాలంట. కొంచెం అల్లం కూడా వేస్తే బాగుంటుంది కదా, అల్లం కూడా వేస్తే బాగుంటుంది రుచి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం బెల్లం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మొన్న ఒకసారి చేసి తెచ్చింది వాళ్ళ ఇంటికాంచి. ఇది మా ఇంట్లో పెంచాను అనమాట, మా కుండీలో పెంచాను. ఇది గోళ్ళకి ఎక్కిపోతుంది. కొంచెం ప్లేస్ ఉన్నాక గోళ్ళకి వేసుకుంటే, గోళ్ళు ఉన్న వాళ్ళు ప్యారీ గోళ్ళు ఉంటాయి చూడు, వాళ్ళు వేసుకుంటే గోళ్ళ మీద ఇలా అల్లుకుంటూ ఉంటుంది అన్నమాట, 2 తీగలు కడితే. అది నెలకోసారన్నా పచ్చడి చేసుకుని తింటే నడుము నొప్పులు ఉండవంట. ఆడవాళ్ళకైతే చాలా మంచిదంట. అందరికీ మంచిదే, నడుము నొప్పులే కదా, నడుము నొప్పికైనా ఇంకా అన్ని నొప్పులకి చాలా మంచిది. నెలకు 2 సార్లు తిన్నా పర్వాలేదు, ఒకసారి తిన్నా పర్వాలేదు. పాదు మటుకు పెంచుకుంటే మంచిది. కొంచెం ప్లేస్ ఉన్నా పెంచుకోవచ్చు, కుండీలో కూడా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్లో కూడా కుండీ పెట్టుకుని ఇలా తీగి అల్లేస్తుంది. ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఏంటి, 2 మనుషులకు ఒక 2 తీగలు వస్తే చాలు కదా. అందరూ ఇద్దరు మనుషులే కదా, 10 మంది ఎవడంటున్నాడా? ప్రతి ఇంట్లోనే ఇద్దరే. 10 మంది ఉండేవాళ్ళు తక్కువ, అంతేగా. ఇది నల్లేరు గురించి చెప్తున్నాను. పొద్దున్న శుభోదయం. తర్వాత నల్లేరు అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా దగ్గరగా పెడుతున్నాం. ఇక పలకలుగా ఉంటుంది. ఇవన్నీ చెక్కేసి లోపల తీయాలి కదా. బీరకాయ చెక్కినట్టు చెక్కేదంట ఉడకబెట్టేసి పచ్చడి చేయాలి. బీరకాయ చెక్కినట్టు చెక్కేసి పచ్చడి చేయాలి. మా అన్నయ్య వాళ్ళకి ఉందో లేదో ఇవ్వాలి. ఎలువరిలో గోళ్ళు ఉన్నాయి కదా, గోళ్ళ కాడ 2 ముక్కలు పాతేస్తే మీ ఇంటికాడ ఎక్కువ ఉందా? ఎక్కడన్నా పొలాన్ని ఉంటే 2 ముక్కలు తెమ్మను, పాతేద్దాం. ఎలువరిలో అయితే మా అన్నయ్య నాకు కూడా తెస్తాడు. టొంకలు బాగా చేసేసారా? ఇదండి నల్లేరు పచ్చడి చరిత్ర చెప్పాను కదా. చేసుకున్నవాడు చేసుకోండి, వీడియో పెడితే తీసేసేవాళ్ళు తీసేయండి, అంతే.